ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని ఇన్స్పిరేషనల్ సాంగ్ని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం మన ఛానల్లో ఒక వీడియో పాట పాడాను, ఒక వీడియో పాటలాగా స్వరం పాడాను, ఒక వీడియో నేర్పించాను. ఇది కీబోర్డ్ ప్లేయింగ్ అనమాట. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. మీరు అందరూ కూడా అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను రాగం పేరు శృతి చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. రాగం శుద్ధధన్యాసి రాగము. శృతి ఇది ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగిన్కి వైట్ కీస్ మనం ఒకటి అంటాం, వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇది కాదు, లో పిచ్ కాకల నిషాదం, ఇది బి అనమాట. లో పిచ్ బి నుంచి మిడిల్ పిచ్ బి వరకు అనమాట. ఇది -7 అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు మనం శుద్ధధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుని పాడుకుందాం. ప్లే చేసుకుంటూ తర్వాత కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం పాటని. స గ మ ప ని సా, సా ని ప మ గ సా. ఈ వైట్కి సా, ఇది ఒకటో శృతి. ఈ వైట్కి ఘాటు సాధారణ గాంధారము. ఈ వైట్కి మావన శుద్ధ మధ్యమము. ఈ బ్లాక్కి పా పంచమము. ఈ వైట్కి నీటు కైస్కి నిషాదము. ఈ వైట్కి తారస్థాయి షడ్జమం అనమాట. లో పిచ్లో ఏం వాడలేదు. హై పిచ్లో మాత్రం సగమప అంతవరకు వెళ్ళారన్నమాట. ఇప్పుడు నేను పల్లవిని కీబోర్డ్ పైన చక్కగా సాహిత్యాన్ని ఒకసారి ప్లే చేస్తాను. 1 నిమిషం పట్టదనమాట. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం చెప్పుకుందాం. రాదురాయే విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరందుకు రాదురా. ఇది పల్లవి. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. సా స సా రాదురా ఏ విజయం, ఏ సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ సని సా ఏ విజయం, సా స సా నీ సని సా రాదురా ఏ విజయం నీ కోసం. నీ సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీకో నీ 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 కోసం సం, సగ్గా, ఈ సగ్గాని గా అని పాడుకోవాలి. నీగా నీ కోసం నా గమగా, ఈ గమగాని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గా అని పాడుకోవాలి. నా కోసం గససా, ఈ గససాని సా సా అని పాడుకోవాలి. నీ గా గా సా సా నీ కోసం నా కోసం. ఈ లైన్ మొత్తం చూద్దాం. సా స సా నీ స ని సా నీ గా గా సా సా రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. నెక్స్ట్ లైన్. ఎటు పోదురా స స సా స నీ పా అంటే బాగోదు. ఎటు స స పోదు సా స స స సా స ఎటు పోదు రా నీ పా, ఈ నీ పాని మనం పా అని పాడుకోవాలి. స స సా స పా ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం నువ్వు పామా, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. మా మా మమ్మ మమ్మ నువ్వు చేసిన కష్టం ఎప్పటి గమ్మప ఎప్పటి, సరిపోయింది. కై పని పా, ఈ పని పని పా అని పాడుకోవాలన్నమాట.
కై నా పామా ఈ పామాని మా మా అని పాడుకోవాలి. గమ్మ పామా ఎప్పటికైనా సొంతం మగగస. ఈ మగగసను మనం గాసా అని పాడుకోవాలి. ఈ రెండో లైన్ చూద్దాం చూడండి. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. సస సా సస సా స పా మా మా మమ మమ్మ గమ్మ పపా మా గా సా. నెక్స్ట్ లైన్. కాలంతో నీ సాగా కాలంతో సరిపోయింది. పయ గమగా ఈ గమగాను మనం మాగా అని పాడుకోవాలి. పయ నించే గససా గసా ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. మగసాస పయనించే వాడికి వా సాని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ వాడికి నీ సాగా మగసాస నీ కాలంతో పయనించే వాడికి కానిది నీ సస సరిపోయింది. ఏ సగ్గా ఈ సగ్గని గా అని పాడుకోవాలన్నమాట. ఏ గమగా ఈ గమగాని గా అని పాడుకోవాలి. సగ్గ గమగా ఈ సగ్గ గమగా పోయి మనకి గా గా అని వస్తుంది అనమాట. ఏముంది గస ఈ గసాని సా నీ సస గా గా సా కానిది ఏముంది నీ సాగా మగ సాస నీ సస గా గా సా కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది. లాస్ట్ లైన్. సాధనతోనే పాప పప మమ సాధన పాప సరిపోయింది. తో పామా ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. పాప మామ సాధనతోనే సాధ్యమవునని మా గగా ససగా సరిపోయింది చక్కగా. సాధ్యమవునని సదాశయంతో సదా గమ సదా స అది మానం గమ సదాశయంతో మగగస ఈ మగగసని గాసా అని పాడుకోవాలి. గమ గాస సదాశయంతో సాగరముందుకు సాని పప మప సరిపోయింది. సాగరముందుకు. ఇప్పుడు మొత్తం నేను ఒకసారి ప్లే చేస్తాను. స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. సా స సా నీ స ని సా నీ గా గా సా సా స స సా స పా మా మా మమ మమ్మ గమ్మ ప పా మా గా సా. నీ సా గా మగ సా స నీ స స గా గా సా పా ప ప మామ మా గ గా స స గ గ మమ గా సా సా ని ప ప మ ప సా స సా నీ స ని సా నీ గా గా సా సా. జాగ్రత్తగా ఓపిక అంటే మీకు ఓపిక అంటే చక్కగా మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే చక్కగా ఈ స్వరంతో మీరు ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఆకాశంలో అలలాగపోయే ఆ పక్షులని చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తన పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం.
ఆకాశంలో సాసని పప అని పాడితే స్వరం ఏమీ బాగోదు. సాహిత్యాక్షరములు ఎన్ని ఉన్నాయో అన్ని స్వరాక్షరంలాగా మలుచుకోవాలి అనమాట, దీన్ని అనమాట మలుచుకోవాలి. ఆక సా స సరిపోయింది. ఆక సం నీప, ఈ నీపాన్ని మనం పా అని పాడుకోవాలి. సా స పాప ఆకాశంలో అలలాగా పస సా స సరిపోయింది. అలలాగా పస సా స పోయే నీ పాప, ఈ నీ పాపను మనం పాప అని పాడుకోవాలి. సాస పాప పస సాస పాప ఆకాశంలో అలలాగా పోయే ఆ నీపా, ఈ నీపాను మనం పా అని పాడుకోవాలి. ఆ పక్షులని ఆ పక్షులని పాపన్ని సగా, ఆ పక్షులని చూడు సని నిసా, ఈ సని నిసను మనం నీసా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాప్పుడు సాస పాప పస సాస పాప పాపన్ని సగా నీసా, ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులని చూడు. నెక్స్ట్ లైన్ అనుకున్న పని సస్స సరిపోయింది. అనుకున్న గమ్య గం నీపా, ఈ నీపాను మనం పా అని పాడుకోవాలి. పని సస్స పాప అనుకున్న గమ్య మెంతున్న మెన్ పస, ఈ పసను మనం సా అని పాడుకోవాలి. సా సా స మెంతున్న గాని నీ పాప, ఈ నీ పాపని పాప అని పాడుకోవాలి. పని సస్స పాప సా సా స పాప అనుకున్న గమ్యమెంతున్న గాని అవి నీపా సరిపోయింది. ఆపవు పానిస, ఇది సరిపోయింది. నీ పానిస అవి ఆపవు తన తన పరు గగసని, ఇది సరిపోయింది. గగసని తన పరు గు నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లైన్ మొత్తం చూద్దాం. పని సస్స పాప సా సా స పాప ని పపా ని స గగస ని సా. నెక్స్ట్ లైన్ నీ చుట్టూ ఉన్న నీ నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సా పప్ప మామ నీ చుట్టూ ఉన్న ప్రతి మగ, ఇది సరిపోయింది. ఒక్క గస ఓ గస, ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. సా స ఒక్క టీ సగసాని, ఈ టీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సగసాని మనం నీ అని పాడుకోవాలి. ఒక్కటి సాసని లక్ష్యంతో నీ నిస్స, లక్ష్యంతో బతుకు గగప బతుకు తుంది మగగమ, ఈ మగగమని మనం గమా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. నీ నీ పప్ప మమ మగ సాసని నీ నిస్స గగప గమా, నీ నిస్స గగప గమా, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు నిస, అది పట్టే వరకు పప్ప మమ నిస పప్ప మమ, అది పట్టే వరకు సరిపోయింది. గురి మగ గురి పెట్టును గస, ఈ గసను మనం సా అని పాడుకోవాలి.
పెట్టును సగస, ఈ సగసని గస అని పాడుకోవాలి. సా గస మగ మగ సా గస గురి పెట్టును రా సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. తమ శక్తి పెట్టుబడి నిస పప్ప మగ గగ, తమ శక్తి పెట్టుబడి నీ ఒకే సాహిత్యాక్షరం ఉంది ఇక్కడ. మరి గమాగ సని పని, ఈ గమాగ సని పని లాస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి నీ అని పాడుకోవాలన్నమాట. నిస పప్ప మగ, తమ శక్తి పెట్టుబడి నిస పప్ప నిస పప్ప మగ, సారీ అది పట్టే వరకు అది పట్టే వరకు గురి పెట్టునురా నిస పప్ప మగ సా గసని, నిస పప్ప మగ గగ నీ, అదనమాట. ఇప్పుడు నేను మొత్తం ఫస్ట్ చరణం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సా స పా ప ప స సా స పా ప పా ప ని స గ ని సా ప ని స స పా ప సా సా స పా ప ని ప పా ని స గ గ స ని సా సా ప ప మ మ గ సా స ని 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 స గ గ ప గ మ ని స ప ప మ గ సా గసని నిస పప్ప మగ గగని, సా స సా ని స ని సా ని ని గా గా సా సా. ఇప్పుడు మనం రెండవ చరణంలో కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆలోపమేడుందు ఆలోపమేడుందు మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెదుకు, అతుకులమయమని ఎక్కిరించకు బ్రతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఎంత చేసినా సాస ఎంత చే నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. సాస పాప ఎంత చేసి నా పస, ఈ పసని సా అని పాడుకోవాలి. సాస పాప సా ఎంత చేసినా ఎదగ స స స సరిపోయింది. లే నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. స స స పాప పా ఎదగలేదని దిగులు పపని దిగులు సరిపోయింది. చంద సాగా సరిపోయింది. బోకు సని నిసా, ఈ సాని నిసా మనం నీసా అని పాడుకోవాలి. ఈ లైన్ చూద్దాం. సా స పాప సా స స స పాప పప నిసా గ నీసా, ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆలోపమేడుందో ఆ పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. ఆలోప నీ సాస ఆలోప మే నీప, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. పాపాని మేడుందో నీ సాస పాపాని ఆలోపమేడుందో
మనసు స స స సరిపోయింది. దీ నీ పా ఈ నీ పాను మనం పా అని పాడుకోవాలి. స స స పా పా ప మనసు దీపాన్ని పెట్టి పన్ని పెట్టి నువ్వు సాగా పెట్టి నువ్వు పన్ని సాగా వెతు వెతు సని వెతుకు నిసా. ఈ నిసాని కు ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. ఈ 2 లైన్స్ చూద్దాం. నీ సా స పా ప నీ నీ సా స పా పా ని స స స పా పా ప పన్ని గా పన్ పెట్టి నువ్వు పన్ని పన్ని సాగా పెట్టి నువ్వు వెదుకు పన్ని పన్నిగా పన్నిగా పెట్టి నువ్వు పెట్టి నువ్వు పన్నిగా గసనిసా పెట్టి నువ్వు వెదుకు అతుకులమయమని పప పప మమ మమ సరిపోయింది. ఎక్కి మగ్గ ఎక్కి రించకు గస ఈ గసాని మనం సా అని పాడుకోవాలి. మగ్గ సా స ఎక్కిరించకు బ్రతుకు పుస్త ససగ మాప బ్రతుకు పుస్త కానీ మగగమ ఈ మగగమని మనం గమా అని పాడుకోవాలి. ససగమా పగమా బ్రతుకు పుస్తకాన్ని పప పప మమ మమ మగ్గ ససగమా పగమా అది చితిలో కూడా అది నిసా సరిపోయింది. చితిలో పప నిస పప అది చితిలో కూడా పమమ ఈ పమమ్మని మనం మామా అని పాడుకోవాలి. నిస పప మామ అది చితిలో కూడా బోధి మగగస ఈ మగగసని మనం గాసా అని పాడుకోవాలి. బోధించునురా సస ఏదో సమమగా ఏదో ఈ సమమగను మాగా ఏదో అర్ధాన్ గససగా ఈ గససగని సాగా మాగా సాగా ఏదో అర్ధాన్ నీ నీ నిసాని పని మప ఈ నిసాని పని మపను పా నిస పప మామ గా సా స మా గా సా గా ని పా పా మా మాగా సాగా పా. ఇప్పుడు నేను రెండో చరణానికి మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సా స పా ప సా స స స పా ప ప ప ప ని సా గ ని సా ని సా ని సా స పా ప ని స స స పా ప ప ప ని గా గ స ని సా పప పప మమ మమ మగ్గ సా స స స స గ మా ప గ మా ని స పప ప మమ గ స స స స మా గ స గ ని మా గ స గ పా పా. లాస్ట్ లైన్ ఒకసారి చూద్దాం. అది చితిలో కూడా బోధించు అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని నిస పప మామ గా సా స స స మా గా సా గా పా
రాదురాయే విజయం నీ కోసం నా కోసం. సా స సా నీ స ని సా నీ ని గా గా సా సా. ఇప్పుడు లాస్ట్ చరణం, మూడో చరణాన్ని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పడిపోయిన చోటే పై కదగడ మెట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలోన నీ ప్రతిభను చూపగా పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించుమురా ఎదురైన అనుభవాలు. వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పడిపోయిన పని స సరిపోయింది. పడిపోయిన చో నీ పా, ఈ నీ పాని మనం పా అని పాడుకోవాలి. పాప చోటే పని స పాప. పడిపోయిన చోటే పై పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ స పైకెదగడ మే నీ పా, నీ పని మనం పా. మెట్లను పాప నీ స పాప. పైకెదగడ మెట్లను పదును పపని పదును పెట్టు సాగ పెట్టు మొద సని. సరిపోయింది. లో నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. ఈ లైన్ చూద్దాం. పని స పాప పని స పాపని పని స పాపని స పాప పపని సాగ సని సా. 10 మంది పని స 10 మంది లో నీ పా, ఈ నీ పాను మనం పా అని పాడుకోవాలి. పాప లోన పని స పాప. 10 మందిలోన పైకెదగడ నీ ప్రతిభను నీ పస, ఈ పసాను మనం సా స నీ ప్రతిభను. సరిపోయింది. చూ నీ పా, ఈ నీ పాను మనం పా అని పాడుకోవాలి. చూపగా పాప సా స పాప. నీ ప్రతిభను చూపగా పట్టుదలతో పన్ని సగా. సరిపోయింది. పట్టుదలతో కదు సని కదులు నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. ఈ లైన్ చూద్దాం. పని పని సా స పాప సా స పాప పన్ని స గన్ సని సా. పని సా స పాప సా స పని సా స పాప సా స పాప పన్ని స గ సని సా. ఏలు పట్టి పాప మామ. సరిపోయింది. నడి మగ. సరిపోయింది. నడిపించును గస గస, ఈ గస మనం సా పించును సగస, ఈ సగసాని గస అని పాడుకోవాలి. పాప మామ మగ సా గస. ఏలు పట్టి నడిపించును రా సని, ఈ సనిని నీ అని పాడుకోవాలి. ఎదురైన సని నీస. సరిపోయింది. అనుభ గగప గగప సని నీస గగప. ఎదురైన అనుభవాలు మగగమ, ఈ మగగమని గమా అని పాడుకోవాలి.
పాప మామ మగ సా గసని సని నీ సగ గపగామా వేల ఏండ్లు పాప మామ వేల ఏండ్లు వర్ధిల్లునురా సరి వేల ఏండ్లు పాప మామ వర్ధిల్ మగ గస ఈ మగ గస మనం గస అని పాడుకోవాలి. వర్ధిల్లును సగస ఈ సగసాన్ని మనం గస అని పాడుకోవాలి. గస గస వర్ధిల్లును రా సని ఈ సనిని నీ అని పాడుకోవాలి. నీ నీ విజయ జ్ఞాప నీ నిస ఈ నిసను మనం సా అని పాడుకోవాలి. నీ విజయ జ్ఞాప సా పప మ సా పప మగ సా పప మగ నీ విజయ జ్ఞాప కాలు కా గా సా పప మగ నీ విజయ జ్ఞాపకాలు గమగ సని పని ఈ గమగ సని పని మనం నీ అని పాడుకోవాలి. సా పప మగ సా పప మగ గా నీ సా పప మగ గా నీ రాదురా ఏ విజయం అనేది ఇప్పుడు ఇక్కడ మారుతుంది అనమాట. చూడండి, రాదురా పస స ఈ రా పస ఈ పసాను మనం సా స అని పాడుకోవాలి. రాదురా ఏ విజయం ఇది మనకు ఆల్రెడీ వచ్చింది. నిస నిస ఇక్కడ మార్పు ఉందా నీ కోసం సని నిస నీకో ఈ సని నిస ఇది నీసా నీకో సం సప ఈ సప్పని మనం పా నీసా పా నీకోసం నా మగ ఈ మగని గా అని పాడుకోవాలి. నా కోసం కో మపమ ఈ మపమని మనం మా కోసం గస ఈ గసని సా అని పాడుకోవాలి. రాదురా సా స నీ స ని స నీ సా పా గా మా సా ఎటు పోదురా ఎటు నిస సప్ప పా ఈ సప్ప పను పాప పోదు రా మగ ఈ మగని గా అని పాడుకోవాలి. నిస పాప నిస పాపగా ఎటు పోదురా నువ్వు గగ చేసిన గమ మపమ ఈ గమ మపమని మనం మా మా పమ చేసిన కష్టం గసస ఈ గససాను మనం సా సా అని పాడుకోవాలి. ఎప్పటి యప్ప సగ్గ టీ మగ ఈ మగని గా సగ్గ ఎప్పటికైనా సనిని ఈ సనిని నీ అని పాడుకోవాలి. సొంతం సని సా ఈ సాని సని మనం సా సా అని పాడుకోవాలి. ఇప్పుడు మూడో చరణం నేను మొత్తం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. పని స పని స పని స పా పని స పా ప ప పని సా గ సని సా పని పని
పని స స పాప సా స స స స పాప ప పన్ని స స గ ని సా పన్ని స స గ స ని సా పాప ప పాప ప మా మ ఏలు పట్టినడి పాప మా మగ సా గ సని సని ని స గ గ ప గ మా పాప మా మగ సా గ సని సా ప ప ప మా గ గ సా సా ప ప ప మా గ గ సా ప ప ప మా గ గ నీ సా స సా నీ స ని సా నీ సా పా నీ సా పా గ గ నీ సా పా గ మా సా ని స పా ప గ ని స పా ప గ ఎటు పోదురా ని స పా ప గ గ గ మా గ గ మా ప గ గ మా ప మ సా సా ని స పా ప గ ని స పా ప గ గ గ గ గ గ మా ప మ సా సా స గ గ ని సా సా. వెరీ డిఫికల్ట్ ఇలా చెప్పడం అనమాట. థ్యాంక్ యూ. 1-2 సార్లు వింటే మీకు వస్తుంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటను కీబోర్డ్ పని మనం ప్లే చేసుకుందాం. అది పద్యమైనా అవ్వచ్చు, పాటైనా అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.